వెల్కమ్ బ్యాక్ టు ఆద్య మీడియా. నేను మీ ప్రియా. ఈ రోజు మనతో ట్రెండింగ్ న్యూస్ డిస్కస్ చేయడానికి దాసరి విజ్ఞాన్ గారు ఉన్నారు, సినీ క్రిటిక్. ఆయనతో మాట్లాడదాం. హాయ్ సార్. రోజు రోజుకి క్రైమ్ స్టోరీస్ అనేవి చాలా ఎక్కువగా పెరిగిపోతున్నాయి. ప్రతిరోజు మనం కూడా ఒక్క అత్యాచారం కేసు అయినా సరే మాట్లాడుకుంటూనే ఉన్నాం. రోజు రోజు కొత్త కొత్త వస్తూనే ఉన్నాయి. యాక్చువల్లీ ఆపోజిట్ జెండర్లో ఒకరినొకరు చంపుకుని ఇలా వచ్చిన వాళ్ళు ఉన్నారు. కానీ ఇప్పుడు ఏంటంటే ఇద్దరు ట్రాన్స్జెండర్స్ అని కూడా అనకూడదేమో, ఇద్దరు అమ్మాయిలే యాక్చువల్లీ, కానీ వేరే ఫీలింగ్స్ ఉన్న వాళ్ళు, టైప్ ఆఫ్ లెస్బియన్స్ అనమాట. సో ఇద్దరు కొంతకాలం రిలేషన్లో ఉన్నారు, అంతా బాగానే ఉంది. ప్రీతి, ప్రియ అమ్మాయిల పేర్లు. అయితే ప్రియతో రిలేషన్ కొన్ని రోజులు ఉన్న తర్వాత ప్రీతికి పెళ్లి చేసుకోవాలనిపించింది అబ్బాయిని. కాకపోతే సంబంధం రాకపోవడం వల్ల ప్రియాని కుట్ర పన్ని తండ్రితో కలిసి మాంత్రికుడితో లింగ మార్పిడి చేస్తాననేసి చంపేశారు. దీని గురించి అసలు నిజాలు ఏంటి? సో యాక్చువల్లీ ఇది ఉత్తరప్రదేశ్ షాజన్పూర్ డిస్టిక్లో జరిగింది. ప్రీతి అండ్ ప్రియ ఇద్దరు అమ్మాయిలు ఫ్రెండ్స్. సో ఓవరాల్గా ఎస్పీ ఆనంద్ ఏమైతే చెప్పాడో ఆ డీటెయిల్స్ మనం మాట్లాడుకుందాం కంప్లీట్ కేస్ స్టడీ చేసిన తర్వాత. ఆర్సీ మిషన్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఈమె 30 years ప్రియ అనే అమ్మాయి ఉంది. నెక్స్ట్ అక్కడే పువాయన్ అనే ఏరియాలో ప్రీతి ఉండేది. ప్రియా ప్రీతి ఇద్దరు ఫ్రెండ్స్ అయ్యారు. ఆ ఫ్రెండ్స్ కాస్త ప్రియకి ఏంటంటే షీఈ్ ఎ లెస్బీ అండ్ ఈ అమ్మాయి మీద అట్రాక్ట్ అయిపోయింది. అంటే ప్రీతిని సెడ్యూస్ చేసింది. ప్రియా బేసికల్గా షీఈ్ నాట్ ఎ బై, తనేం లెస్బియన్ కాదు, తను బైసెక్షువల్ కూడా కాదు, అంటే ఒక అమ్మాయి నార్మల్గా. కాకపోతే ఆమె పట్ల ఈమె ప్రియా అట్రాక్ట్ అయ్యి ఆమెని అలా సెడ్యూస్ చేసింది. స్లోగా వీళ్ళు ఫ్రెండ్స్ అయ్యారు, కలిసి రిలేషన్షిప్లో ఉన్నారు. ఇద్దరు కూడా రోజు సేమ్ జెండర్ సెక్స్ని ఎంజాయ్ చేసేవాళ్ళు. ఇలా కొన్నాళ్ళు గడిచిందనమాట. ఒకానొక టైంలో ప్రియా ఏమనుకుందంటే, నేను లింగ మార్పిడి చేసుకుని అబ్బాయిగా మారిపోతాను, మన ఇద్దరం పెళ్లి చేసుకుందాము, కలిసి ఉందాము అని అనుకుంది. ఇదంత వరకు ఒక వ్యవహారం. నెక్స్ట్ ప్రీతిని వాళ్ళ ఇంట్లో వాళ్ళు ఒత్తిడి చేస్తున్నారు. సిగ్గులేదా నీకు, ఏంటిది ఇలా చేస్తున్నావు, అన్న అవసరం ఏమొచ్చింది, మంచి అబ్బాయిని చూసి పెళ్లి చేస్తాం, ఆ పిల్లని వదిలేసేయి, నువ్వు నీకు బాగుంటుంది, అబ్బాయిని చూసి పెళ్లి చేస్తాం అనేసరికి ఈమెకి అబ్బాయిల మీద కూడా మోజు పెరిగింది. అన్ఎక్స్పెక్టెడ్ ఒకరోజు ఒక అబ్బాయితో కలిసి ఆవిడ వెళ్ళింది, డేటింగ్కి వెళ్ళింది. సో ఈమెకి ఈ అమ్మాయితో కంటే కూడా ప్రియతో కంటే కూడా అబ్బాయితో బాగా నచ్చింది. సో ఈమెమనుకుందంటే తన మైండ్ సెట్ మార్చుకుంది, ఇదేదో బాగుంది అమ్మాయి, ఈమెతో మనకి ఎందుకు, ఇన్నాళ్ళు ఎంజాయ్ చేశాం కదా, ఇక చాలు, ఇంకెంతకాలం ఈవిడతో పెళ్లి చేసుకుంటే అమ్మ చెప్పినట్టుగా నేను అబ్బాయితో ఎంజాయ్ చేయొచ్చు అనేసి అనుకుంది. సరే, ఇక అదే అదునుగా తీసుకొని ఒకరోజు మామూలుగా వీళ్ళు ఏం చేశారు అంటే ఒక ప్లాన్ వేశారు. అసలు వీళ్ళ మమ్మీ ఒక తాంత్రికుడిని కలిసింది. సో ఈ అమ్మాయి తల్లి ఏం చేసిందంటే ఒక తాంత్రికుడిని కలిసింది. రెగ్యులర్గా వీళ్ళు దర్గాలకు అక్కడిక్కడ పూజలకు వెళ్తారు. రామ్ నివాస్ అనే ఆయన తాంత్రికుడు ఇన్ సెన్స్ ఇప్పుడు ఆయన ఒక బాబా టైప్ అనమాట, కొంచెం బాబా టైప్, మరి ఏదో చేతబడులు గితబడులు చేసేవాళ్ళు కాదు, వీళ్ళకి తెలిసినటువంటి తాంత్రికుడు. జనరల్ మనకు మొహరం అప్పుడు కొంతమంది కనిపిస్తూ ఉంటారు, అండ్ బోనాలు అప్పుడు కొంతమంది కనిపిస్తూ ఉంటారు. చాలామంది తెలుసు కదా, ఊర్లలో కొంచెం దైవశక్తులు ఉన్నట్టుగా బిహేవ్ చేసే వాళ్ళు ఉంటారు కదా, పూజలు పురస్కారాలు చేసేవాళ్ళు, దయ్యాలు వదిలిస్తాము ఇట్లాంటి వాళ్ళు ఉంటారు కదా. అట్లాంటి ఆయన్ని కలిసింది రామ్ నివాస్ని, తల్లి ఊర్మిళ. ఆయన ఏం చెప్పాడు అంటే, ఇది వదిలించుకోవచ్చు ఎలాగైనా ఈ అమ్మాయిని, మరి మీరే ఏమైనా చేయండి, ఏం చేద్దాం. అసలు ఈమె కలవడానికి కారణం ఏంటంటే ఆ అమ్మాయికి పెళ్లి సంబంధాలు రావట్లేదు. ఇప్పుడు ఆల్రెడీ పెళ్లి చేసుకుందామని, నీకు అబ్బాయిని ఇచ్చి పెళ్లి చేస్తానని నిర్ణయించుకున్నారు. సంబంధాలు చూస్తున్నారు, చాలా వరకు చూస్తున్నా కూడా సెట్ అవ్వట్లే. ఇప్పుడు పెళ్ళి అమ్మాయి మనసు అయితే మార్చగలిగారు, కానీ పెళ్లి చేయించలేకపోతున్నారు. ప్రీతి మనసు అయితే మార్చగలిగారు ప్రియా నుంచి అబ్బాయి వైపు, బట్ పెళ్లి చేయించలేకపోతున్నారు. ఈ సిచ్యువేషన్ని ఎలా హ్యాండిల్ చేయాలో తల్లికి అర్థం కాకనే ఆ రామ్ నివాస్ని కలిసింది. సో రామ్ నివాస్ ఏం చెప్పాడు, ఈ సిచ్యువేషన్కి ఒకటే ఒక దారి, ఆ ప్రియాని చంపేద్దాం, అసలు అవసరం లేదు, అసలు ఇది భూమి మీద ఉండడం వల్లనే మీకు ఇన్ని కష్టాలు, అది లేకపోతే అదొక దయ్యంలా పట్టింది మీ అమ్మాయిని, అది లేకపోతే కనుక మీ అమ్మాయిని హ్యాపీగా పెళ్లి చేయొచ్చు,
అది చేస్తేనే మీ అమ్మాయి పెళ్ళి అవుతుంది. ఇప్పుడు కొంతమంది ఉంటారు కదా తాంత్రికులు, వీళ్ళు ఏం చేస్తారంటే అది అవుతేనే ఇది అవుతుంది, నరబలిస్తేనే ఈ పని అవుతుంది, ముందు చెట్టును పెళ్లి చేసుకో తర్వాత నీకు అమ్మాయితో పెళ్ళి అవుతుంది, ఇట్లా కొన్ని చెప్తారు కదా. ఆ విధంగా ఆమె చనిపోతేనే ఈమెకు పెళ్ళి అవుతుంది అని చెప్పాడు. సో ఈ రామ్ నివాస్ ఏంటి మొత్తానికి ప్రీతిని కూడా నమ్మిచ్చేశారు. అప్పుడు ప్రీతి వీళ్ళకి ఒక విషయం చెప్పింది ఏంటంటే, ఆమె గతంలో నాకు ఒక విషయం చెప్పింది, నేను అబ్బాయిగా మారుతాను, నిన్ను పెళ్లి చేసుకుంటాను అని. సో ఆ విషయం చెప్పింది అన్నట్టుగా వీళ్ళకి చెప్తుంది. అప్పుడు వీళ్ళు ఇదే అదనుగా తీసుకున్నారు. మంచి పాయింట్ చెప్పావు నువ్వు, ఈమెని అబ్బాయిగా మారుస్తానని నమ్మించు, పలానా చోటికి తీసుకెళ్ళి నేనే లింగ మార్పిడి చేస్తాను నమ్మించు, నువ్వు తీసుకురా, ఆమె సంగతి నేను చూస్తాను. ఇప్పుడు ఏమైంది, గతంలో ఆమె నిన్ను పెళ్లి చేసుకుంటాను అబ్బాయిగా మారుతానని చెప్పిన విషయాలు ఈ తాంత్రికుడికి చెప్పేసరికి వీడిచ్చిన సలహా ప్రకారంగా ఆమెను నమ్మించింది. నాకు తెలిసిన ఒక తాంత్రికుడు, ఇప్పుడు మనం ముంబై వెళ్తే లింగ మార్పిడి చాలా లక్షలు ఖర్చు అవుతుంది. దాన్ని చాలామంది లోకల్గా కూడా చేస్తారు. ఇప్పుడు అంతెందుకు, పురుడు పోయడానికి మీరు గవర్నమెంట్ హాస్పిటల్స్ ఇంకేదో పెద్ద హాస్పిటల్కి వెళ్ళినా కూడా 10,000, 20,000 లక్షల రూపాయలు తీసుకుంటారు. మామూలుగా పురుడు పోయడానికి వీళ్ళు కూడా ఉంటారు ఊర్లలో. అట్లాగే వాళ్ళు చాలా చక్కగా చేస్తారు. ఈ తాంత్రికుడు నీకు ఎలాంటి నొప్పి లేకుండా ఏం లేకుండా ఆయుర్వేద చికిత్స ద్వారా నీట్గా నీకు లింగ మార్పిడి చేస్తాడు. చాలా బాగుంటుంది, నీకు కూడా చాలా హెల్ప్ అవుతుంది. ఇవాళ రేపు ఆపరేషన్లు ఏమి సక్సెస్ అవుతున్నాయో లేదో మనకు తెలియదు కదా. ఈ విధంగా అయితే తను నీకు న్యాయం చేయగలడు అని తను చెప్పిన తర్వాత నమ్మేసింది ఈ అమ్మాయి. నమ్మి సరే ఎక్కడికి వెళ్దాం ఇట్లా అంటే, పూజ ఇక ఎవరు తెలియని ప్రదేశాలకు వెళ్ళాలి, అందరి ముందు చేయించుకోలేం కదా, అక్కడికి వెళ్ళు, తాంత్రికుడే కాబట్టి నువ్వేం సిగ్గుపడాల్సిన అవసరం లేదు, పక్కన నేను ఉంటాను కదా అని చెప్పేసి వెళ్ళింది. వెళ్ళిన తర్వాత అమ్మ రా కూర్చో పడుకో, వాడేదో 4 రకాల పూజలు చేసేసి నమ్మేసింది. ఆ సెటప్ అంతా చూసి కూర్చోపెట్టింది. అలా కళ్ళు మూసుకొని పడుకో, నేను చేయాల్సింది నేను చేసేస్తాను అని. అప్పటికి కొంచెం మత్తిచ్చి ఆమెను అలా ఉంచారు. సో ఈయన అక్కడ ఏం చేశాడు, ఆమె నమ్మేసింది ఏదో చేస్తారని. వెంటనే తెచ్చుకున్న సుత్త తీసి గొంతు మీద పడ్డేళ్ళమని ఇక్కడ కొట్టేశాడు. ఆమె అక్కడికక్కడే లేచి కొంచెం ఏం చేయాలి అర్థం కాక, తర్వాత ఇంకా 4 దెబ్బలు వేసరికి తను అక్కడే చనిపోయింది. ఇంకా చనిపోయిన తర్వాత ఆమెను ఏం చేయాలి అర్థం అక్కడే పాతి పెట్టేశారు. ఆ పూజ జరిగిన చోటే పాతి పెట్టేసి వచ్చేసారు. తర్వాత వీళ్ళు April 13th యాక్చువల్గా ఇది జరిగింది. 18th అమ్మాయి తప్పిపోయిందని చెప్పేసి ప్రియ వాళ్ళ కుటుంబీకులు కంప్లైంట్ చేశారు. సో కంప్లైంట్ చేసిన తర్వాత వాళ్ళు వెతకగా ఒక ఈ సర్వేలెన్స్ ద్వారా ఇతనితో మాట్లాడినట్టు గ్రహించారు అనమాట. ఒకరోజు వీళ్ళు ఎప్పుడైతే ప్రీతి కలిపి ఇతనితో మాట్లాడిందో, నువ్వు ఇంతో మాట్లాడు నీకు అన్ని క్లారిఫైగా వస్తుంది, వీడు కూడా కన్విన్స్ చేశాడు నేను బాగా చేస్తాను నీకని. సో ఆ కన్విన్సింగ్ పాయింట్ ఆఫ్ సిచ్యువేషన్ అది అక్కడ జరిగిన ఈ సంభాషణ ఎక్కడైతే రికార్డ్ అయిందో వాళ్ళ దృష్టికి వచ్చింది. వీడిని తీసుకెళ్ళి విచారిస్తే నేనే చంపానండి ఇలా అని ఒప్పుకున్నారు. బాడీ ఎక్కడంటే పలానా చోట పెట్టాను అని చెప్పేసి అక్కడ చూసా మొత్తం పూజలు పురస్కారాలు అక్కడే పాతి పెట్టారు. తెలిసిపోయింది. ఒకవేళ ఈయన దొరకకపోయినా కూడా ఎవరన్నా ఎప్పుడన్నా అడవిలో ఆ సైడ్ వెళ్తే ఇక్కడ ఏదో పూజ జరిగినట్టుంది అని తెలిసి కూడా వాళ్ళు అక్కడ తవ్వితే కూడా అక్కడ బాడీ దొరుకుతుంది, పెద్ద విషయం ఏం కాదు. బట్ వీళ్ళకి చాలా ఈజీగా దొరికింది. ఇక పోలీసులు ఈ తాంత్రికుడిని ఆ ప్రీతిని వాళ్ళ అమ్మని అరెస్ట్ చేసేసి జైలుకి అయితే పంపించారు. ఇది ఓవరాల్గా జరిగిన కథ. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ.